హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ డాక్టర్ మధురిమ, ఆర్థోపెడిక్ సర్జన్. హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఎవ్రీవన్. సో ఈరోజు మనం ఒక చిన్న టాపిక్ మాట్లాడదామండి. చాలా మందిలో కొన్నిసార్లు మోకాలు వాపు అనేది వస్తూ ఉంటది. సో మోకాలు వాపు రావడానికి రీజన్స్ ఏంటి? ఎప్పుడు మీ దగ్గరున్న ఆర్థోపెడిక్ డాక్టర్‌ని మీట్ అవ్వాలనేది ఇంపార్టెంట్ అండి ఈ విషయంలో. సో మోకాలు వాపు రావడానికి ఫస్ట్ ఏందంటే కొన్నిసార్లు ఇంజ్యూరీ అంటే మోకాలుకి దెబ్బేమన్నా తాకడం వల్ల కూడా మోకాలు వాపు రావచ్చు. అది ఫస్ట్ రీజన్. అండ్ సెకండ్ రీజన్ ఏందంటే ఆస్టియోఆర్థరైటిస్ అన్నమాట. ఏజ్ పెరిగే కొద్దీ మోకాలు అరిగిపోతున్నా గానీ వాపు రావచ్చు. అండ్ ఇంకోటేందంటే మోకాల్లో అంటే కీళ్ళవాతం ఏమన్నా ఉన్నా గానీ మోకాల్లో వాపు రావచ్చు. అండ్ ఇంకోటి గౌట్ అన్నమాట. కొంతమందిలో ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకునే వాళ్ళల్లో ఈ యూరిక్ యాసిడ్ అనే ఎంజైమ్ అనేది మన మోకాల్లో అక్యుములేట్ అంటే పేరుకుపోవడం వల్ల సడెన్‌గా మోకాలు వాపొచ్చి, ఎరుపొచ్చేసి విపరీతమైన నొప్పి రావడము గౌట్ అంటారు. సో అలాంటి దాంట్లో గూడా మనకి మోకాలు వాపు కనిపిస్తుంది. అండ్ ఇంకోటేంటంటే మెయిన్‌గా ట్యూమర్స్ అన్నమాట. కొన్నిసార్లు క్యాన్సర్ ఏమన్నా ఉన్నా గానీ మోకాల్లో వాపు రావచ్చు. అండ్ బ్లీడింగ్ డిసార్డర్స్ లైక్ హిమోఫిలియా ఉన్నా గానీ మోకాల్లో వాపనేది కనిపిస్తుంది.